ఒక పత్రికా మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఇష్యూ మాట్లాడడం జరిగింది. ఆయన ఎందుకంటే ఆర్ఎన్బి మినిస్టర్, బిల్డింగ్లు కడతాడు, రోడ్లు వెడల్పు చేస్తాడు, ఉన్న రోడ్లు బాగు చేస్తాడు, లేని రోడ్లు చేయకనే పోతాడు. అయితే నా ఉద్దేశంలో బైసన్ పోలో గ్రౌండ్ ఆల్రెడీ ఇవాళ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. ఈ అప్పు ఎవడు కట్టాలి? మీరు ఉన్నంతసేపు మీరు అప్పులు చేస్తారు. ఏది అవసరాన్ని బట్టి అప్పులు చేస్తే మాకేం అభ్యంతరం లేదు. మా డబ్బు రాదు బాబు, ఇది మేము కట్టిన ట్యాక్స్ తోటే ప్రభుత్వాలు నడుస్తాయి. ట్యాక్స్ మా మీద వేస్తారు. మీరు ఇష్టారాజ్యం నడిపిస్తుంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అమరావతిలో ఆయన ఒక బిల్డింగ్ కట్టిస్తే ఈయన ఒక బిల్డింగ్ కట్టిస్తాడు. అమరావతి అంటే కొత్త క్యాపిటల్ కావాలి, కొత్త బిల్డింగులు కావాలి. ఆయన కట్టుకోవడం న్యాయం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ తర్వాత వాళ్ళు కట్టుకోవడం వాళ్ళ పద్ధతి అవసరం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ తర్వాత కొత్త రాష్ట్రంలో కొత్త అవసరాలు ఉంటాయి. కానీ ఇదే హైదరాబాద్లో అన్ని అవసరాలు ఉన్నటువంటి అసెంబ్లీ ఉన్నది, కౌన్సిల్ ఉన్నది, రవీంద్ర భారతి ఉన్నది, సెక్రటరియట్ ఉన్నది, ఖాళీ పడి ఉన్నది. ప్రజలు అమాయకులు అనుకుంటున్నా ఇది రాజుల రాజ్యం అనుకుంటున్నా. చికాగోలోనట ఫెడరల్ భవన్ లాగా కట్టిస్తారట. నీ అయ్య జాగిరారా బాబు? ఏమనుకుంటున్నావు? నువ్వు రాజువా? ఆల్రెడీ నువ్వు ప్రగతి భవన్ లో కూర్చుంటావు, ఎవరిని కలవవు. ఎన్నిసార్లు పోయినావు? ఈ కొత్తగా అయినటువంటి ప్రగతి భవన్ తర్వాత సెక్రటరియట్ కు ఎన్నిసార్లు విజిట్ చేసిండ్రో దాని వైట్ పేపర్ పెట్టు. ఇన్నిసార్లు ప్రగతి భవన్ అయిన తర్వాత కాకముందు నువ్వు ఎన్నిసార్లు కొత్త పాత సెక్రటరియట్కి వచ్చినో చెప్పు. ఇవాళ అందరు ఖాళీ చేసిండ్రా బాబు. 52% ఖాళీ ఉన్నది. నువ్వు మళ్ళీ కొత్తగా పోలో గ్రౌండ్ లో నువ్వు ఈనాడు అక్కడ సెక్రటరియట్ కట్టిస్తాడట, అతిపెద్ద భవనాలట. ఇక చూడండి, ఇలాంటి భవనాలు అవసరమారా బాబు? ఇవాళ ప్రజలకు, రైతులకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పిల్లలు ఈనాడు ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకోతలేరు. రైతుల ఆత్మహత్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. రోడ్ల మీద నడుస్తే ఎప్పుడు కింద పడిపోతాడో తెలియదు. రోజు శీర్షికలు వస్తున్నాయి రోడ్లు. ఇవన్నీ వదిలేసి నువ్వేదో రాజులాగా బిహేవ్ చేస్తావేంటి? దానికి తుమ్మల నాగేశ్వర ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా కడతావో మేము కూడా చూస్తాంరా బాబు. హైదరాబాద్ ప్రజల దగ్గర పోతా, ఏది సిక్స్పేట్ నుంచి చార్మినార్ వరకు, ఓల్డ్ సిటీ వరకు అందరిని అడుగుతాం. ఇంటింటికి పోతాం, అడుగుతాం. అమ్మా ఆల్రెడీ సెక్రటరియట్ ఉన్నదమ్మా, మళ్ళీ కొత్త సెక్రటరీ అవసరమా తల్లి అని అడుగుతా. బిజినెస్ వాళ్ళని అడుగుతా, కూరగాయల వాళ్ళని అడుగుతా, పాన్ షాపాలను అడుగుతా, హోటళ్ళని అడుగుతా. నువ్వు ఈ డబ్బు ఎవరబ్బా సొమ్మని ఖర్చు చేస్తావురా బాబు? నువ్వు ప్రగతి భవన్ ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు కొత్త భవనం కట్టే కోట్ల రూపాయలు తీసుకున్నావు. ఏం సాధించినావు? రాజులాగా బిహేవ్ చేస్తుండే. ఆయనకి ఎవరో చెప్పిండ్రట, ఏది మరి వాసుని ఒక్కరికేనా? మా అందరికి అవసరం లేదా? మేము మనుషులం కాదా? మాకు ప్రాణాలు లేవా? మా పిల్లల భవిష్యత్తు లేదా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఒక్కరికే వాస్తు చూసుకుంటావా? ఛాలెంజ్ చేస్తున్నా. రేపటి నుంచి పొద్దున్నే తిరుగుతా, సికింద్రాబాద్ పోతా. అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుంది. అక్కడ జంఖానా ఉన్నది, క్రికెట్ ఉన్నది. ఎంతో మంది వివి లక్ష్మణ్, అదేవిధంగా శివలాల్ యాదవ్, అజరుద్దీన్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఆడారు. ఇవాళ ఆడుతూ ఉన్నారు ఫుట్బాల్. అదొక స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయరా బాబు? మంచి పేరు వస్తుంది కేసీఆర్. ఈ తప్పుడు ఆలోచన వద్దురా బాబు, నీకు దండం పెడతా. మా పైసలతోటి నీవు రాజ్యం వెళ్తుంటే ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ రాజ్యమా? అంతేకాదు, అన్ని తిరిగిన తర్వాత 20వ తేదీ తర్వాత అన్ని ప్రాంతాలలో బాక్సులు పెడతా, బ్యాలెట్ బాక్స్ పెడతాను. అయ్యా ఇది అవసరమా కాదా అనేది అడుగుతాం. అయ్యా సెక్రటరియట్ ఉన్నది,
ఉన్న సెక్రటరియట్ ఉంచుతాడట. మరి ఆడ ఏం చేస్తాడో, ఆడేం బిల్డింగ్లు కడతాడు. అదిగాక అది ఎటువంటి ప్లేస్ అండి? నేను నిన్న పోయినప్పుడు చూశాను. పిసిసి ప్రెసిడెంట్ గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ మేము అందరం పోతే వాళ్ళు రాకముందు నేను జనాన్ని పోతున్న వాళ్ళని అడిగిన, సైకిల్ మోటార్లు కానీ మోటార్, సార్ వై సార్ అన్నెసరీ, ఆల్రెడీ దెర్ ఇస్ అ సెక్రటరియట్ సార్, వై ఈజ్ మేకింగ్ అనదర్ బిల్డింగ్? అండ్ దిస్ ఈస్ ది పీపుల్ వర్షన్. ఆల్రెడీ దెర్ ఇస్ ఎగ్జిస్టెంట్ secretariat is there. Moreover, Andhra people have already left. There is a lot of places there. Why unnecessary is making another secretariat? And this is all. Moreover, airport Begumport pakkane undi. VIP landings aitadi, air show aitayi. Ada enti system endi pedda pedda buildinglu undo dinanata. Bahula jati itvanti building kattinaka flight etla digutayandi? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావురా బాబు, నాకు అర్థం కాదు. ఎన్నికల్లో ఏం వాగ్దానం అవన్నీ ఇంప్లిమెంట్ ఎందుకు చేయవు? 3 ఎకరాలను ఇవాళ 3 ఎకరాలు లేక పిల్లాడు చచ్చిపోయిండొచ్చు శ్రీనివాస్, దాని సంగతి చెప్తా. ఇప్పుడు ఈడికెళ్ళి హాస్పిటల్ పోతా దాచిపెడుతున్నారా బాబు? ఉన్నడా బతికినా మాకు చూయించుర్రి. అవన్నీ మేము వదిలేసినావు. కొత్త కొత్త పద్ధతులు మంత్రులతో అనిపిస్తావు. దమ్ముంటే నువ్వు మాట్లాడు. మేము కూడా జనాన్ని అడిగి కట్టు. ఏం చేసినా ఎన్నికల ముందు నువ్వు వాగ్దానాలు చేసిన ఇంప్లిమెంట్ చేయవు. నీ కొత్త కొత్త ఆలోచన, కొత్త బిల్డింగులు నీ సౌకర్యానికే వచ్చిన ఆంధ్రబాబు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఫీజు రియంబర్స్మెంట్ అయింది, 2 పడకలకు అదేమైపోయింది. అవి ఏం చేయవు నువ్వు. కావాలంటే ఏది బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు. ఈ అమ్మ మాకు జీవితాంతం మేము అడగ తిన ఆంధ్రబాబు. అంతేకాకుండా రంజాన్ వస్తే బట్టలు పంచుతావు. అదేవిధంగా ఇప్పుడు బతుకమ్మ పండుగ కదా, 1 కోటి చీరలు పంచుతావు. నీ అయ్య జాకెట్ ఆరాబాయి మా బిచ్చగాళ్ళు అనుకుంటున్నా మా మహిళలు. నీ బిడ్డ పోయి దేశమంతా తిరుగుతుంది, ఎవడు అడిగేటోడు లేడా? బతుకమ్మకుంటే బాగు చేయరా బాబును. తరతరాల నుంచి మేము బతుకమ్మ ఆడుతున్నాము. ఆ బతుకమ్మకు మోక్షం లేదు, ఎవడు అడిగేటోడు లేడు అనుకుంటుండే ఆయన. ప్రజలలో మార్పు వస్తుంది. అందుగురించి ఏమన్నాడు తెలుసా? పార్టీ ఓకే, నాయకులు వీక్ అంటే. దీంతో అర్థమైంది కేసీఆర్ ఇక నీ దుకాణం దగ్గర పడ్డది రా బాబు. ఎవడు ఇంటలేడు. నిన్నటి దానిక నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అన్నావు. ఇప్పుడు ఏది నాయకులు వీక్ అంటుడు. ఎవడు వీక్ ఉన్నాడో చెప్పు. ఎంతమంది పీకేస్తావు పీకేయి. ఊరికి కథలు చెప్పకు నువ్వు. నిన్నటి దానిక సర్వే చేస్తే నేనే నంబర్ 1, నంబర్ 2 నా కొడుకు, నంబర్ 3 హరీష్ అన్నావు. ఇద్దరే గెలుస్తారన్నావు. నీ పార్టీలో ఎవడు వీక్కున్నాడో చెప్పు. ఏ మంత్రి వీక్కున్నాడో చెప్పు. మాయ మాటలు చెప్పకురా బాబు. మాయంబడి తిరిగినోనివే నువ్వు కానీ చంద్రబాబు కానీ. ఈ కొత్త కథ చెప్తే మాకు అర్థం కాదు అనుకుంటున్నావా? లేకుంటే మేము పిచ్చోళ్ళం చెవులో పీడి ఉంది అనుకుంటున్నావా? రోజో కథ చెప్తాడండి. ఇదేమి షికాగోనా? ఫెడరల్ భవన్ లెక్క కట్టిస్తారు. నీకు ఏది ఆలోచన చేస్తే నువ్వు రాజు అనుకుంటున్నా? రాజా నువ్వు? ప్రజలు వేసిర్రా నీకు ఓట్లు. మా మాట కూడా అయినో కేసీఆర్. నువ్వు అనుకుంటున్నావు రోడ్ల మీద తిరిగి ఊరూరు బస్తీ బస్తీ తిరిగి చెప్తా నీ సంగతి ఏందో. నిన్నటి దానిగా 90 మంది ఎంతో కలిసిండు కదా కౌన్సిలర్, వాళ్ళ సంగతి బయట పడుతుంది. ఇప్పుడు ఇది అవసరమని వాళ్ళనే నిలదీస్తా. కార్పొరేటర్స్ బిడ్డ మీరు గెలిచిండ్రు, ఈడ అవసరమానవై సెక్రటరియట్ ఆల్రెడీ ఖాళీ ఉన్నది. అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయి, ఒప్పుకుంటాం. పిల్లలు ఆడటానికి స్థలాన్ని ఎంతసేపు పివి సింధు గెలి వస్తే ఆమెకు సన్మానం చేస్తాడు. అదేవిధంగా టెన్నిస్ ప్లేస్ వస్తే ఆమెకు సన్మానం చేయడం గొప్పతనం కాదురా బాబు. కొత్త స్పోర్ట్స్ మెన్ ఎందుకు తయారు చేయవు? కొత్త స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేయవు? ఎక్కువ గ్రౌండ్లు ఎందుకు చేయవు? అవి పెట్టేసి నువ్వు సెక్రటరీ కడతా అంటే మేము ఊరుకుంటాము. తప్పనిసరిగా రేపే తిరుగుతా. రేపటి నుంచి ఆ తర్వాత 20 తారీఖు నుంచి బ్యాలెట్ పెడతాం. ప్రజలందరినీ అడుగుతాం. ఓల్డ్ సిటీ అడుగుతాం, న్యూ సిటీ అడుగుతాం, అందరిని అడుగుతాం. ఆల్రెడీ దేర్ ఇస్ ఎగ్జిస్టెంట్ ఒక సెక్రటరియట్ ఉన్నది, ఖాళీ పడి ఉన్నది. కొత్త సెక్రటరియట్ ఎందుకు? నీకు ఏదో రాజులాగా భవనాలు కట్టించేసి కాంపిటీషన్ నడుస్తుందండి. నిన్నటి దానికి ఏమన్నావురా బాబు? తెలంగాణ వాళ్ళే జాగు, ఆంధ్ర వాళ్ళే బాగు. వాళ్ళని బట్టలు కూర్చున్నాడు. వాడు ఏదో అమరావతిలో కట్టించుకుని ఈడో పెద్ద బిల్డింగ్ కట్టిస్తాడు. అరే ఏదైనా కొత్తతనం తీసుకురా. ఉద్యోగాలు ఆయన కొడుకు రోజు ఒక సంఘాన్ని పోతాడు. నేను ఐటీ అది ఎంతమందికి ఇంతవరకు వైట్ పేపర్ పెట్టు. ఎన్ని ఉద్యోగాలు ఇప్పించిన ఇప్పటి వరకు?
ఇవాళ మా భూములన్నీ తీసుకుంటారు. ఫార్మసీ మీద ఎంత ఉద్యోగాలు ఇచ్చినారు ఇప్పటిదాకా. రోజు ఫోటో కేటీఆర్ది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. కనుక దీని మీద తప్పనిసరిగా ఈ పోలో దాని మీద తప్పనిసరిగా మా ఫైట్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆడ ఎన్విరాన్మెంట్ ఎట్లు ఇస్తారు? ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నది, పెద్ద బిల్డింగులు కట్టొద్దు. అదేవిధంగా హైవేస్ ఉన్నాయి, 2 హైవేస్ వస్తాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్కే ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి గారి నీ ఆలోచనను పక్కకు పెట్టు, నీ వాస్తును పక్కకు పెట్టు. ప్రజలు ఏం కోరుకుంటారో అది చెయ్యి. అప్పుడే ప్రజలు నిన్ను క్షమిస్తారు. తప్పితే నా ఇష్టారాజ్యం నాకు రాత్రి కళలు వచ్చింది, నేను ఒక పెద్ద భవనం కట్టి సార్ ఒక భవనం కట్టావు అందులో ఎవరిని రానియవును. పాపం నిరుద్యోగ యువకులు వద్ద నువ్వు కలవవు, నువ్వు ధర్మదర్శనమే లేదు. రైతులను కలవవు. ఎందుకు రా బాబు ఇంత పెద్ద భవనం? నీ జాగిరా ఇది? మీ నాయన తప్ప ఇచ్చినాడ్రా బాబు? ఇప్పటికి కూడా దొరల లెక్క పరిపాలిస్తున్నావు కేసీఆర్. తప్పనిసరిగా ఈ ఆలోచనను మానుకోవాలని కోరుతున్నా. తప్పనిసరిగా బస్తీ తిరుగుతా. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ పెడతాం. ఎవరికి కావాలి? ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి సెక్రటరీ ఉన్నాగా మళ్ళీ కొత్త సెక్రటరీ ఎందుకు? మా పైసలు ఎందుకు వృధా చేస్తావు? మా ట్యాక్స్ పైసలు ఎందుకు వృధా చేస్తావు? కేసీఆర్ నీ ఆలోచనలో మార్పు. అదేవిధంగా అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రేపటి నుంచే ఈ కార్యక్రమం తిరుగుతా. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ పెడతాం. గోల్డ్ సిటీ చార్మినార్ దగ్గర ఒకటి పెడతాం. అదేవిధంగా సుల్తాన్ బజార్, అదేవిధంగా సికింద్రాబాద్లో అన్ని దగ్గర పెడతాం. అన్ని ప్రాంతాల వారిని తిరుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.